So hi guys, welcome back to another video of the channel Hammond Trading University. నేను మీ హేమంత్. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే హౌ టు మేనేజ్ జాబ్ ఆర్ స్టడీస్ ప్లస్ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ చేస్తూ కూడా జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. దట్టు మీ స్టూడెంట్ అయినా సరే, జాబ్ హోల్డర్ అయినా సరే, ఎటువంటి సాక్రిఫైస్ లేకుండా మీ స్టడీస్ ని జాబ్ ని కంటిన్యూ చేస్తూ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్పి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఇప్పుడు ఆన్ లో పెట్టుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే షెడ్యూల్ ఎవరి డే. అండ్ డేలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ మీరు ట్రైనింగ్ చేయడానికి అయితే కూర్చోరు. అండ్ 24 అవర్స్ కూడా మీరు చదువుకోవడానికి కూర్చోరు. 24 అవర్స్ కూడా మీరు జాబ్ చేయడానికి కూడా కూర్చోరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైలీ 3 to 4 అవర్స్ ఆర్ 1 to 2 అవర్స్ ఖచ్చితంగా మీకు ఖాళీ దొరుకుతుంది. ఆ ఖాళీ టైంలో మీరు ఈ ట్రైనింగ్ అనే పెద్ద జాబ్ ని చేయడానికి రెడీగా ఉండాలి అనమాట. ఫర్ సపోజ్ నేను అనుకుందాం, నేను చదువుకున్న టైంలో ఆర్ నేను కాలేజ్ టైమ్స్ లో కూడా నేను కొంచెం జాబ్ చేసేవాడిని. లైక్ ఫ్రీలాన్సింగ్, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్స్, లైక్ సంథింగ్ ఎల్స్ లైక్ దట్. అండ్ అవన్నీ చేస్తూ అయినా సరే నాకు డైలీ 2 అవర్స్ అయితే నాకు ఖచ్చితంగా గ్యాప్ వచ్చింది. అది ఇప్పుడు మార్నింగ్ 10 to 12 అని నాకు గ్యాప్ వచ్చింది. నేను కాలేజ్ లో ఉన్నా సరే నేను ఆ టైం పాల్గొచ్చి ఎందుకు ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే ఆ టైంలో మా కాలేజ్ లో ఎక్కువగా క్లాస్ జరిగేవి కాదు. అండ్ ఆల్సో లీజర్ పీరియడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు ఆ టైం బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. మార్నింగ్ 10 to 12 నేను ట్రైనింగ్ చేస్తున్నాను. సో నా నా ప్రకారం షెడ్యూల్ అలా వర్కౌట్ అయ్యేది. యూఎఫ్ఎస్ నాకు వర్కౌట్ అయ్యేది కాదు, ఎందుకంటే నేను ఆ టైంలో ఇంకో మిగతా వర్క్ చేయడానికి బయటకు వెళ్ళేవాడిని. సో ఆ టైంలో నాకు వర్క్ అయ్యేది కాబట్టి నేను ప్రాక్టీస్ చేసిన ఆ టైంలో చేసేవాడిని. 1 year or 2 year డేటా మీద ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ టైంలో ట్రేడ్ చేసేవాడిని. ఆ టైంలో జర్నల్స్ కూడా రాసుకునేవాడిని. సో కాలేజ్ ఉన్నా ఇంట్లో ఉన్నా నాకు ఆ టైం మాత్రమే సెట్ అయింది కాబట్టి ఆ టైంలో మాత్రం నేను ట్రేడ్ తీసుకున్నాం అనమాట. మీన్స్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది షెడ్యూల్ అవుట్ డే. మీ డే ప్రకారం మీకు ఎప్పుడు వీలవుతుందో కరెక్ట్ గా చూసుకోండి. ఫస్ట్ లిస్ట్ అవుట్ ద థింగ్స్. ఫస్ట్ లిస్ట్ చేసుకోండి. ఏ టైం కాలేజ్ వెళ్తున్నాను, ఏ టైం కాలేజ్కి వస్తున్నాను, ఏ టైం జాబ్కి వెళ్తున్నాను, ఏ టైం జాబ్కి వస్తున్నాను. కొన్ని జాబ్లు నాకు ఏ టైంలో జాబ్ లో కాలేజ్ లో కానీ ఏ టైంలో కానీ నాకు వర్క్ ఖాళీ దొరుకుతుంది. మొత్తం లిస్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. మీరు నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారని చెప్పి సెకండ్ థింగ్ ఏంటంటే ఫైండ్ వాట్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ యూ టు ట్రేడ్ ఈస్. ఓకే, సెక్షన్ ఆల్రెడీ నాకైతే మీ షెడ్యూల్ తీసుకోవడం వల్ల, ఒక లిస్ట్ చేసుకోవడం వల్ల మీకు అవుట్కమ్ వస్తుంది. ఒక అవుట్కమ్ అయితే ఎలా వస్తుంది, మీకు ఒక టైం దొరుకుతుంది అనమాట. కొంతమందికి ఈవినింగ్ 8 తర్వాత అయి ఉండొచ్చు, కొంతమందికి మార్నింగ్ 8 తర్వాత అవ్వచ్చు, కొంతమందికి మార్నింగ్ 6 to 8 అవ్వచ్చు, కొంతమందికి నైట్ 9 తర్వాత అవ్వచ్చు, కొంతమందికి 10 to 12 అవ్వచ్చు, లేదా మధ్యాహ్నం 2 to 3 అవ్వచ్చు. అది చెప్పలేం. సో మీ షెడ్యూల్ ప్రకారం, మీ జాబ్, మీ స్టడీస్ ప్రకారం మీ ట్రైనింగ్ టైం అనేది అప్పుడు అలా బయటకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈ రెండు షెడ్యూల్ అయిన తర్వాత, దాని తర్వాత మీకు ఎటువంటి స్ట్రాటజీ కావాలని చెప్పి థర్డ్ పాయింట్ కావాలి. వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యూ టు వర్క్ ఆన్ అని చెప్పి. సో మీరు నాలుగా మీరు లండన్ అండ్ ఏషియా ఓవర్లాపింగ్ సెషన్ లో చేస్తారా, లేదా ఓన్లీ లండన్ లో చేస్తారా, న్యూయార్క్ లో చేస్తారా, లేదా లేట్ న్యూయార్క్ లో చేస్తారా, లేదా ఎర్లీ న్యూయార్క్ లో చేస్తారా, అది మీ ఇష్టం. అది మీ ఇష్టం అని ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ షెడ్యూల్ ఆఫ్ ద డే. ఏ టైం షెడ్యూల్ తీసుకున్న తర్వాత, ఓకే, షెడ్యూల్ తీసుకున్న తర్వాత ఒక టైం వస్తుంది. ఆ టైంలో మీకు ఏ స్ట్రాటజీ బాగా వర్క్ అవుతుందని చెప్పి యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ దొరుకుతుంది. అండ్ దాని ప్రకారం కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. కొన్ని రూల్స్ అఫ్ కోర్స్ స్ట్రాటజీ అనగానే కొన్ని రూల్స్ అయితే మీరు ఫాలో తప్పదు. ఆ రూల్స్ ని మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. మీన్స్ ఈ టైంలో నేను ట్రేడింగ్ ఓపెన్ చేయాలి, ఈ టైంలో అనాలిసిస్ చేసుకోవాలి, ఈ టైం వరకే నేను ట్రేడ్ చేయాలి, డైలీ 1 or 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి, ఖచ్చితంగా జనరల్స్ చేసుకోవాలి, ఒకవేళ లాస్ అయితే రీఅనలైజ్ చేయాలి. ఇవన్నీ రూల్స్ పెట్టుకోవడం వల్ల మీ ట్రేడింగ్ మీ ట్రేడింగ్ జర్నీ అనేది ఒక రష్ లేకుండా ఒక స్పీడ్, బలవంతం లేకుండా ఒక స్మూత్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. మీరు నేర్చుకోవడం కానీ, మీకు ప్రాఫిట్ రావడం కానీ, ప్రాఫిట్ మేనేజ్మెంట్ లో కానీ మీకు ఒక స్మూత్ వేలో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల మీ ట్రేడింగ్ జర్నీ అనేలో ఒక లాసెస్ వచ్చినా సరే యూ కెన్ హ్యాండిల్ ఇట్. మీన్స్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, ఫిఫ్త్ వన్ ఏంటి అంటే మేక్ షూర్ యూ విల్ ఫాలో దట్ ప్లాన్ వెన్ టైమ్ కిక్స్ ఇన్. మీన్స్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఒకవేళ మీరు ఫర్ సపోజ్ షెడ్యూల్ డే ఎందుకన్నానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఈ రోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అనుకోండి. ఈ 5 days లో మండే మీకు మార్నింగ్ 8 to 9 ఖాళీ దొరుకుతుంది. ట్యూస్డే మేబీ ఈవినింగ్ 2 to 3, తర్వాత 10 to 12, 2 to 3, 10 to 12, 2 to 3, 10 to 12, 8 to 9, అలా ఒక్కో రోజు ఒక్కోలాగా. బట్ మీరేం చేస్తారు అంటే
ఏదో ఒక టైంలో ఈ 5 డేస్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 5 డేస్ లో కామన్ గా దొరికే ఒక 2-3 రోజులు ఉంటాయి. కామన్ గా ఒక 3 డేస్ ఉంటాయి. నాకైతే ఆ కాలేజ్ లో 10 to 12 అనేది ఎవ్రీడే దొరికేది కాదు. ఒక 2 to 3 డేస్ ఖచ్చితంగా దొరికేది. అది మేబీ మండే టు వెడ్నెస్డే అవ్వచ్చు, వెడ్నెస్డే టు ఫ్రైడే అవ్వచ్చు, థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు. చెప్పలేం ఆ మూడు రోజులు ఎప్పుడు వస్తుందని చెప్పి. సో మీరు ఆ టైం ప్రకారం మీకు ఒక 3 రోజులు వస్తాయి. ఫర్ సపోజ్ నాకు పర్సనల్ అంటే థర్స్డే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే నాకు మాక్సిమం దొరికేది కాలేజ్ టైంలో కనుక, ఇంట్లో ఉన్నప్పుడు కానీ. సో ఈ టైంలో నేను ఏం చేసేవాడిని, ఓకే నాకు 10 to 12 బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పి ఆ టైంలో నేను ఎటువంటి పనులు ఉన్నా సరే మధ్యలో ఆపేసైనా లేదా బేగా కంప్లీట్ చేసినా సరే వచ్చి సిస్టమ్ ముందుకు వచ్చి ట్రేడింగ్ ఓపెన్ చేసి ఓకే చార్ట్స్ ఎలా జరుగుతున్నాయి, చార్ట్స్ ఏం జరుగుతుంది, సపోర్ట్ రేషన్స్ ఎక్కడ ఉంది, అండ్ ట్రేడ్స్ ఎక్కడ తీసుకోగలను, ఎక్కడ తీసుకోవచ్చు, ఇవన్నీ ఇవన్నీ చూసుకొని నేనైతే నా ప్లాన్ ని గీసుకున్న ప్లాన్ ఉంది కదా, ఈ ప్లాన్ స్టిక్ అయిపోయి ప్లాన్ ని గీసుకొని అలా ట్రేడ్ చేసేవాడిని అనమాట. సో సో మీ టైం వచ్చేసరికి మీరు రెడీగా ఉండాలి. నువ్వు వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్ మీరైతే ఖచ్చితంగా ఆ టైం ప్రకారం అక్కడ ఉండాలి. టైం ప్రకారంగా మీరు అనలైజ్ చేసుకోవాలి, ట్రేడ్ చేసుకోవాలి, లాస్ విన్నర్ లూస్ ఫేస్ చేయాలి, జనరల్ చేసుకోవాలి. ఒక లాస్ అయితే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవ్వాలి అంతే. ఇంకా దీన్ని చేద్దామని నాకు అసలు అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెడ్యూల్ ఇవ్వద్దే, మీ డే స్కెడ్యూల్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏ టైం అవుతుందో ఆ టైం ని లాక్ చేసుకోండి. దాని తర్వాత ఆ టైం ప్రకారం అది ఏ సెషన్ లో కనుక్కొని ఆ సెషన్ ప్రకారం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోండి. ఆ స్ట్రాటజీ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి, చాలా దొరుకుతాయి. అండ్ ఆ స్ట్రాటజీ ప్రకారం మీ మైండ్ సెట్ ప్రకారం, మీ టైం సెన్స్ ప్రకారం, మీ ట్రేడింగ్ సైకాలజీ ప్రకారం, మీ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ తీసుకోవాలి. అండ్ మేక్ షూర్ దట్ యూ స్టిక్ టు దట్ ప్లాన్. ఆ ప్లాన్ కి స్టిక్ అవ్వాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మీ ట్రేడింగ్ టైం అనేది ఒకవేళ సాక్రిఫైస్ చేస్తే మేబీ ఆ ట్రేడింగ్ టైంలో సాక్రిఫైస్ చేయొచ్చు, తప్పు కాదు, ఒక్కొక్కసారి చేస్తాం. బట్ సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు చేసే పని, ఏ పని వల్ల అయితే మీరు సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆ పని వర్తేనా, ట్రేడింగ్ సాక్రిఫైస్ చేసి వెళ్ళాల్సినంత వర్తీ ఉందా కాదా క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మేక్ షూర్ దట్ యూ విల్ ఫాలో దట్ ప్లాన్, యూ విల్ ఫాలో దట్ టైమ్ అండ్ ద టైం కిక్స్ ఇన్. ఓకే, ఫాలో దట్ ప్లాన్ అండ్ టైం కిక్స్ ఇన్. ఓకే, ఈ రోజు ఈ వీడియోలో అయితే ఇదే చెప్పగలను. ఎందుకు మించి ఎక్కువగా నేను కాంప్లికేట్ చేద్దాం అనుకోవట్లేదు. అండ్ దట్స్ అబౌట్ టుడే. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు